కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలో పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అవుతుందంటే రైతు బంధు ఇస్తాను, రైతు బంధు చేయలే, రైతు బంధు ఇస్తాను, రైతు బంధు చేయలే, ఏం చేయలే. పెళ్ళిళ్ళకు బంగారం ఇస్తా, ఇది ఇస్తాను, అది సున్నా చేసిండు. గెలిచిదాకా ఓ లెక్క, గెలిచినాక ఓ లెక్క చేసిండు. తీసి పారేయంగా అయిపోయింది, ఇంకేస్తారు. పింఛన్ 4,000 ఇస్తాడు, రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు ఇంకా రైతు బంధు పన్నే పల్లె. రైతు బంధు ఏ ఇచ్చిండు? రైతు బంధు మరి వచ్చిన ఏడాదిలో అన్ని అమలు చేస్తా అని చెప్పిండు కదా అని చెప్పిండు సీట్ ఎక్కిండు అంతే. ఉదయం సీట్ ఎక్కినాయి కదా సీట్. మంది ముంచిండు, ఎక్కడ బిల్డింగ్లు పాదరక్షణ బిల్డింగ్లు ఎంగుతాడు. వాళ్ళు చాపిస్తాను, చబోతాను, ఏం తెచ్చుకోరని ఇల్లు వాళ్ళు తిడతాను. అంటే అక్రమంగా అక్రమంగా అప్పుడు కట్టుకున్నాం, మేము కట్టుకున్నాం, పడక మీ ఎక్కడ వచ్చింది గెలిచి కానీ వాళ్ళు తిడుతారు. ఫోన్లో చూస్తాను, మన ఫోన్లో. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేసిద్ది అంటారు. ఇంకా చేయదు, ఇది ఓడిపోయింది. ఇది గెలిచినా వేస్తాయి, ఉండరు, అన్ని లింకులు పెడతాను. మరి పంచాయతీ ఎలక్షన్లలో మున్సిపాలిటీలలో గెలిచిద్ది అంటారు ఈసారి. ఏమో ఏం గెలుస్తుంది అది ఏం గెలుస్తావు తెలియదు, అది బాగా అదురుతుంది అది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ మంచిగా నడిచినప్పుడు వాడు లేకున్నా బంద్ ఇచ్చిండు, అన్ని సంపాదించిండు, ఎడమించిండు, డబ్బులు కట్టించిండు, అందరు చేసిండు. కరెంటు 20 గంటల కరెంట్ వచ్చింది, పంటలు పండి చిలకల పంట. మరి 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ అప్పులు చేసిండు అన్నారు కదా. అప్పులు చేయలే, ఏం చేయలే, అన్ని చేసి పెడితే అప్పులు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి చేయలేదు అన్నారు, చేస్తున్నారు. ఎక్కడ మంచిగా చెప్తలేడు, ఎక్కడ చెప్తాడు మంచిగా, మంచిగా చెప్తాడు, మంచిగా చెప్తలేడు. అన్ని చెప్పే మాటలే, మీది మాటలు చెప్తాను, మీద ఏం చెప్తాను, ఏం పెడతారా మీద పెట్టి ఏం చేస్తాను. రైతు బంధు ఏది, రైతు బంధు ఏది, రైతు బంధు ఏది పెట్టదా? మాకేం పైసలు వేస్తలేడు, రుణమాఫీ చేస్తలేడు, ఏం చేసలేడు. కేసీఆర్ ఉన్నాగా మంచిగా ఉండే. అంటే ఇప్పుడు గతంలో చెప్పినట్టు 100 గ్యారెంటీలు, అది 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు కదా. అమలు చేయలే, ఇంతవరకు మాపే కాలే మావైతే. అంటే మరి వచ్చే 4 సంవత్సరాలు ఏమన్నా మాఫీలు చేస్తారంటారా లేదంటే? ఏమో అంటున్నాడు కానీ చెప్పకమే ఉంది, ఒక్కొక్క నెల పెంచుతూనే ఉంటాడు కానీ మాపే అయింది. అంటే మాటలు చెప్పి కోటలు కడుతున్నారు అంతే. రానున్న రోజులు ఏమన్నా అభివృద్ధి కనపడుతుంది అంటారా లేదా ఎట్లా వదిలిపెడతారు? మాకు అయితే నమ్మకం లేదు. ఒకసారి ఛాన్స్, 2 సార్లు ఛాన్స్ ఇచ్చిండు, 3వ ఛాన్స్ ఇప్పుడు నమ్మకమేముంది. మళ్ళీ ఇప్పుడు ఉగాది ముందర పెట్టిండు, అది గ్యారంటీ అని నమ్మకమేముంది. ఒకసారి నమ్మకంగా మాఫ్ చేసిండు అనుకో, మాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. చేస్తలేడు, మాకు ఎట్లా ధైర్యం వస్తుంది చెప్పండి. కేసీఆర్ అనుకున్న పని అనుకున్నట్టు చేసిండు, కరువు పైసలు వేసిండు, తిననీకి పేద రైతులకు రేషన్ బియ్యం మీద పైసలు డబ్బులు ఇచ్చిండు. మళ్ళీ ఈయన ఏం లడ్డూలు వేస్తలేడు, ఇట్లా చేస్తలేడు, ఏం లాభం లేదు. ఇట్లా పనులు లేవు, పాస్ లేవు. ఆయన ఏడున్నా పనులు పెట్టిస్తుండే, చేస్తుండే. కానీ ఈయన ఇచ్చినంటే మాకేం మాకు గ్యాస్ కూడా ఏమి పైసలు 500 ఏం పడతలేదు. అదే పైసలకే తీసుకుంటాను మేము, పడలేదు రేటుకి. తిరగాలంటే ఇంకా రాలే, ఇంకా చేయలే. చేస్తాం అంటారు, చేస్తలేరు. ఇంకా కొందరికి అయ్యిందేమో కానీ కొందరు మాకైతే కాలేదు. ఉచిత బస్సు పెట్టారు కదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాకు ఎంతవరకు మాకు ఏం వచ్చిందంటే ఏం మంచిగా లేదు.